ఆశ ఉండేంత వరకు మనం ఆనందంగా ఉండలేం. భుక్తి, ముక్తి, సిద్ధి ఎటువంటి భౌతిక కాంక్షలైనా సరే ఉన్నంత వరకు మనం సంతోషంగా ఉండలేమని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నాకు ఇది కావాలి అని చెప్పేసి కోరికతో ఉంటారు. అది పొందాలని ప్రయత్నిస్తూ శాంతిని కోల్పోతూ ఉంటారు. దాని భిన్నంగా చూసుకుంటే కృష్ణ భక్తులు నిష్కామంగా, స్వార్థ కోరికలు వాళ్ళకి ఉండవు కాబట్టి వాళ్ళు శాంతంగా ఉంటారు. భగవంతుడు వాళ్ళకి కావాల్సిందంతా సమకూరుస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు సంతృప్తి చెంది జీవితంలో శాంతి కలిగి ఉంటారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ధ్రువమహారాజ్ చెప్పింది, స్వామిం కృతార్థోస్మివరం నయాచే. భగవంతుణ్ణి స్మరణ చేసుకోవడం, కీర్తన చేసుకోవడం తప్ప ఎటువంటి వాంఛనలు, కాంక్షలు ఉండకూడదు. అప్పుడు మనం పూర్తి సంతృప్తితో శాంతి మరియు ఆనందం కలిగి ఉంటాం. హరే కృష్ణ.